ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం. నిన్న మనం ఎక్కువగా ఈ రుద్ర నమకంకి సంబంధించినటువంటి నమస్కారం అనేటటువంటి దానికి అర్థాన్ని మనం బాగా నిన్న డిస్కస్ చేసుకున్నాం. బాగానే నమః అంటే స్వామి ఇది నాది కాదయ్యా, నాది కాదు, నా మనస్సును నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి ఎసెన్షియల్ మీనింగ్ ఆఫ్ నమః అనేటటువంటిది సర్వసమర్పణ భావమే నమస్కారం అనేది మనం చెప్పుకున్నాం నిన్న. సో ఈ 153 నమకాలు అంటే నమస్సులు కలిగినటువంటి నమస్కారాలు కలిగినటువంటి ఈ రుద్ర నమకానికి భాష్యం రాశారు. భాష్యం రాయకపోతే ఏది అర్థం కాదండి. ఎందుకు రాశారో ఏమిటో కూడా అర్థం కాదు. ఈ రుద్ర నమకానికి సాయన మాధవాచార్యుల వారు వేదార్థ ప్రకాశము అనే పేరు కలిగినటువంటి భాష్యాన్ని రాశారట. ఆయన వేదార్థ ప్రకాశము, ఆయన పేరు సాయన మాధవాచార్యుల వారు. ఆయన సాయన అని కూడా అంటారు, షార్ట్ నేమ్ ఆయన సాయన అంటారు. ఈయన ఎవరో కాదు, విజయారణ్య స్వాముల వారి సోదరుడు ఈయన. రాదర్ ఆయన ఎల్డర్ బ్రదర్, విజయారణ్య స్వామి వారి ఎల్డర్ బ్రదర్. వాళ్ళిద్దరికి కూడా బ్రదర్స్ ఇద్దరు కూడా మహానుభావులు, నిజంగాను హిస్టారికల్ పర్సన్స్. హరిహర బుక్కరాయల వారి కాలానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ విద్యారణ్య స్వామి వారికి ఏమో మాయన అని పేరు. ఈ మాధవాచార్యుల వారికి అంటే ఈ వేదార్థ ప్రకాశం అనేటటువంటి పేరు గల భాష్యాన్ని రాసినటువంటి ఆయన ఎల్డర్ బ్రదర్కి ఆయనకు సాయన అని పేరు. యాక్చువల్గా ఈ రుద్ర నమకానికే కాదు ఆయన భాష్యాన్ని రాసింది. పూర్వమీమాంసకు అంటే కర్మానుష్ఠానానికి సంబంధించినటువంటి దానికి బాగా ఈ భాష్యాన్ని చాలా వివరంగా రాశారు ఆయన. సాయన భాష్యం అంటారు దాన్ని. విద్యారణ్య స్వాముల వారేమో ఉత్తర మీమాంస అంటే వేదాంతం. మనకు తెలుసు ఆయన సురేశ్వరాచార్యుల వారి ప్రియ శిష్యులు అని చెప్పేసి. అంతేకాదు శృంగేరి పీఠాధిపతుల్లో విద్యారణ్య స్వాముల వారు కూడా ఒకరు అని చెప్పేసి కూడా అంటారు. సో ఆయన వేదాంతానికి ఉత్తర మీమాంసకు బ్రహ్మాండంగా ఆయన భాష్యాన్ని రాస్తే, ఆయన ఎల్డర్ బ్రదర్ అయినటువంటి మాధవాచార్యుల వారు సాయన మాధవాచార్యుల వారు సాయన ఆయనేమో పూర్వమీమాంసకు భాష్యాన్ని రాశారు. సో ఇంకొక ఆయన కూడా రాశారు, భట్ట భాస్కరుడు అనేటటువంటి ఒక మహానుభావుడు కూడా ఈ రుద్ర నమకానికి భాష్యం రాశారు. సో ఈ రుద్ర నమకంలో మనకు బాగా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళిద్దరి భాష్యాలే నౌ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ స్టాండర్డ్ భాష్యమ్స్ విచ్ ఆల్ ది పండిట్స్ విచ్ ఆల్ ది పీపుల్ ఫాలో. తర్వాత మనం నిన్న మహన్యాసం అనేటటువంటి మాట చెప్పుకున్నాం. మనం రుద్ర నమక చమకానికి ఎవరు భాష్యం రాయలే అంటే ప్రాబబ్లీ రాయాల్సిన అవసరం రాలేదేమో. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఆబ్వియస్. చమకం అంటే కోరిక కాబట్టి ఆ కోరిక క్లియర్గా మనకు తెలుస్తోంది కాబట్టి ఎవరు భాష్యం రాసి ఉంటారు, అక్కర్లేదు అనుకొని ఉంటారు. ఈ రుద్ర నమక చమకాలతో రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది అని మనం నిన్న చెప్పుకున్నాం. ఈ ప్రక్రియను వ్యవస్థ చేసినటువంటి మహానుభావుడు ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే బోధాయన మహర్షి అనే ఆయన పేరు. వ్యవస్థ అంటే ఏంటంటే ఆర్గనైజ్ చేసినటువంటి, దాన్ని రిచువలైజ్ చేసినటువంటి ఒక పద్ధతిగా పెట్టి ఈ విధంగా ఉపాసించాలంటే, రుద్రుణ్ణి ఈ విధంగా ఉపాసించాలంటే మహాన్యాసం ఈ విధంగా చేసుకోవాలి అని చేసినటువంటి మహానుభావుడు ఏంటంటే బోధాయన మహర్షి. యాక్చువల్గా ఆయన బోధాయన కల్పసూత్రాలు అని కూడా ఉన్నాయి. కల్పసూత్రాలు అంటే ఏం లేదు,
ఇప్పుడు మనం వినాయక చవితిని చేసుకునేటప్పుడు వినాయక వ్రత కల్పము అంటారు. అంటే కల్పోక్త ప్రకారేణ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ వ్రతం ఎలా చేస్తున్నావయా అంటే వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఏదైనా సరే కల్పోక్త ప్రకారేణ అని బ్రాహ్మణుడు చదువుతాడు. అంటే కల్పసూత్రాల్లో చెప్పిన దాని ప్రకారం అని. సో ఈ కల్పసూత్రాలు అఫ్కోర్స్ చాలామంది రాశారు. బట్ వీటిల్లో ఎక్కువగా ఈ బోధాయన మహర్షిలో వారు రాసినటువంటి కల్పసూత్రాలు చాలా జనం బాగా ఫాలో అవుతారు. అంటే పండిట్స్ ఎక్కువ దట్ థింగ్ దే కాట్ దేర్ మైండ్. అది ఏమిటి అసలుకి ఈ యొక్క మహాన్యాసం అని చెప్పేసి మనం చెప్పుకుంటే, వైదిక మంత్రాలను, ఇవన్నీ వైదిక మంత్రాలే మహాన్యాసంలో ఉండేవి. వైదిక మంత్రాలను తంత్రాగమ విధానంలో వినియోగిస్తూ పరమేశ్వరుని ఉపాసించేటటువంటి ప్రక్రియ ఇది అని డెఫినేషన్ ఇచ్చారు. వైదిక మంత్రాలను తంత్రాగమ విధానంలో వినియోగిస్తూ ఆ పరమేశ్వరుని ఉపాసించేటటువంటి ప్రక్రియ. ఏమిటిది? మళ్ళీ రెండు మాటలు వచ్చాయి, తంత్ర ఆగమ విధానాలు అని చెప్పేసి. వైదిక మంత్రాలను, వాటికి పేర్లు ఏమిటంటే నిగమములు, ఆగమములు అని వాటిని వ్యవహరిస్తారు. వైదిక మంత్రాలను నిగమము, ఆగమము మనకు తెలిసిన మాటలు ఇవి. నిగమము అంటే ఏమిటంటే ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరంగానటువంటి విషయాలను తెలిపేటటువంటి జ్ఞాన రాశికి నిగమము అని పేరు. అంటే ప్రత్యక్షాది ప్రమాణం అంటే మనకు ఎదురుగా ఈ కుర్చీ కనిపిస్తుంది, బీరువా కనిపిస్తుంది, మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. ఇవన్నీ ప్రత్యక్షము, అనుమాన ప్రమాణం ఇవన్నీ ఉన్నాయే. ఇటువంటి ప్రమాణాలకు మనకు గోచరంగా అన్నటువంటి, మనకు అర్థం కానటువంటి, అంటే విచ్ వీ కెనాట్ పర్సీవ్, విచ్ వీ కెనాట్ కన్సీవ్. మన పర్సెప్షన్కి, మన కన్సెప్షన్కి అందనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. స్వర్గం, నరకం ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. పరమాత్మ ఫర్ ఎగ్జాంపుల్, ఈశ్వరుడు, ఆల్ దోస్ థింగ్స్. అవ్యక్తంగా ఉండేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అక్షరంగా ఉండి అవ్యక్తంగా ఉండేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలను తెలిపేటటువంటి జ్ఞాన రాశి చాలా ఉంది. ఆ జ్ఞాన రాశికి ప్రతినిధి అయినటువంటి వాగ్రాశికి నిగమము అని పేరు పెట్టారు. అంటే జ్ఞానరాశి ఏమిటి, అది అర్థం అయితే ఆ జ్ఞానం ఎలా ప్రకటించాలి? కుర్చీ అని చెప్పేసి ఉంది, అది ఒక అర్థం. అది ఎదురుగా ఏదో కనిపిస్తోంది, ఒక 4 కాళ్ళతో కూర్చోవడానికి ఒక మధ్యలో ఒక సర్ఫేస్తో అంతా ఉంది, అది అర్థం. ఆ అర్థానికి వాక్యం ఏమిటి? కుర్చీ అనేటటువంటి ఒక మాట, ఒక శబ్దం. సో మనకి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, జ్ఞానరాశి, ఆ జ్ఞానరాశిని ప్రకటించేటటువంటి వాగ్రాశి. ఈ రెండిటికి కూడా కలిపి, అంటే శబ్దానికి అర్థానికి రెండిటికి కలిపి, అండ్ అగైన్ దిస్ శబ్దం అండ్ అర్థం మనకు ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి, ఇలాంటి వాటికి ద్యోతకమయ్యేటటువంటివి కాదు. ప్రత్యక్షాది ప్రమాణాలకు మనకు గోచరంగా ఉన్నటువంటి విషయాలను తెలిపేటటువంటి వాగ్రాశికి, జ్ఞానరాశికి నిగమము అని పేరు పెట్టారు. న్యాచురలీ ఇది అపౌరుషేయం అన్నారు. అపౌరుషేయం అంటే ఎవరు మానవ మాత్రుడు రాసినటువంటిది కాదు. నాటివనే మహర్షి, బ్రహ్మర్షి ఎవడు కూడా రాయలేదు. వాళ్ళు చేయగలిగింది ఏంటంటే, వాడు ద్రష్ట అంటారు కదండి, ఋషుల నుంచే కదా మనకు వచ్చింది అంటే, వాళ్ళ ఊరికి ద్రష్టలే. అంటే ఒక డీప్ సమాధి, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ స్టేజ్లో ఒక నిత్యమైనటువంటి ఒక సత్యాన్ని వాళ్ళు ఆ స్టేజ్లో వాళ్ళు దర్శించారు నాయన. అందుకని వాళ్ళు ద్రష్టలే కానీ వాళ్ళు స్రష్టలు కాదు అన్నారు. సో ఇది అపౌరుషేయం అన్నారు. అంటే ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది లార్డ్, ది ఆల్మైటీ, బై వే ఆఫ్ ఏ సౌండ్ అని. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా అదే చెప్తారు వాళ్ళు. ఇన్ ది బిగినింగ్ దెర్ వాజ్ అ సౌండ్ అండ్ ది సౌండ్ వాజ్ విత్ ది గాడ్ అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఎనీవే, సో ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది లార్డ్, ది ఆల్మైటీ అని మన నమ్మకం. అందుకని దీన్ని ఏమన్నారంటే స్వతః ప్రమాణం అన్నారు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ చెప్పినటువంటి మాటకి ప్రమాణం ఏమిటి
హౌ టు ప్రూవ్ దట్ అంటే లేదు, అది స్వతః ప్రమాణం, దానికి అదే ప్రమాణం. అంతేకాదు అది అబ్సల్యూట్ ప్రమాణం కూడా, పరమ ప్రమాణం అన్నారు. ఈ జ్ఞాన రాశి అండ్ రిప్రజెంటెడ్ బై ది శబ్ద రాశి ఫ్రమ్ గురు టు శిష్య పరంపరగా మన దాకా వచ్చింది కాబట్టి దాన్ని ఆగమం అన్నారు. ఆగయ, హమారే తక్ ఆగయ, కాబట్టి అది ఆగమం అయింది. అది ఎలా వచ్చింది? నాట్ బై వే ఆఫ్ ఎనీ రైటింగ్ ఆర్ ఎనీథింగ్. ఎవరో ఋషి రాసి తాటాకుల మీదనో కాగితాల మీదనో రాసి ఆయన శిష్యుడికి ఇస్తే శిష్యుడు మళ్ళీ రాసి అలా వచ్చినటువంటిది కాదు. శృతి అంటే గురువు శిష్యుడికి ఉపదేశిస్తే అతను మనసులో ధారణ చేసి ఆయన మళ్ళీ తన శిష్యుడికి మళ్ళీ బోధిస్తే, ఇలా శృతి అంటే ఒక కర్ణం, చెవి ద్వారా వచ్చినటువంటిది కనుక వీటిని శృతులు అన్నారు. ఇది 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 ఒక శబ్దం కాబట్టి దీన్నే శబ్దం అని కూడా అన్నారు. సో ఇప్పుడు మనకి నిగమము హమారాత కాగయా కాబట్టి ఆగమము, శృతులు, శబ్దము అని దీన్ని అంటారు. ఇప్పుడు నిగమము వరకు పర్వాలే, బాగానే ఉంది, అది అపౌరుషేయం, ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది లార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆగమం ఏమైందంటే ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క దాంట్లో కేవలం ఆ శృతి మాత్రమే కాకుండా మధ్యలో అంటే అపౌరుషేయం మాత్రమే కాకుండా పౌరుషేయం కూడా కొద్దిగా యాడ్ అయింది. అంటే వీళ్ళ సొంత భావనలు కూడా మహర్షులు కానీ మహానుభావులు కానీ యాడ్ చేశారు. కాబట్టి వైరాస్ నిగమము అంటే కేవలం మొట్టమొదటి నుంచి వచ్చినటువంటి అపౌరుషేయమైనటువంటి ఆ శృతులు అంటారే శృతి, అదేమో కేవలం అపౌరుషేయం అయితే, ఈ ఆగమము మాత్రం వాటిల్లో వీ కెన్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటేంటంటే కేవలము శృతి బేస్డ్, శృతిలో ఒరిజినల్ శృతిలో ఏముందో అదే మన దాకా వచ్చినటువంటిది కొంత భాగం అయితే, మధ్యలో మహర్షులు బ్రహ్మర్షులు మహానుభావులు వాళ్ళ యొక్క భావనలను జోడించినటువంటి భాగం కొంత ఉంది ఆగమంలో. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు సో ఆగమం కూడా మనకు అర్థమైంది. కాబట్టి మూడవది తంత్రము అని చెప్పేసి అన్నారు. ఏమిటి తంత్రం అంటే ఉపాసించవలసినటువంటి తత్వాన్ని, ఇవంతా కూడా ఒక దైవారాధనకు దైవోపాసనకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఉపాసించవలసినటువంటి తత్వాన్ని, ఆ తత్వం తాలూకు అంగాలను అండ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వర్షిప్, ఆ తత్వాన్ని ఆ తత్వం తాలూకు అంగాలను అంశాలను వివిధములైనటువంటి సంకేతాలతో గ్రహిస్తూ ఉపాసించేటటువంటి ప్రక్రియను తెలిపే ఈ ఆగమ రూప శాస్త్రాలను తంత్రాలు అంటారు. అది ఇక్కడ ఇవి ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రాలలో ఉపాసించవలసినటువంటి తత్వాన్ని ఆ తత్వం తాలూకు అంగాలని రకరకాల సంకేతాలతో గ్రహిస్తూ ఉపాసించేటటువంటి ప్రక్రియను తెలిపే ఈ శాస్త్రాలను తంత్రాలు అంటారు. మనకిప్పుడు చాలా కన్ఫ్యూషన్ మనకు క్రియేట్ చేసుకున్నాం మనమే. ఏమిటండి ఈ సంకేత భాష, ఏమిటండి సంకేతాలంటే ఏమిటంటే, ఇప్పుడు సంకేతం అనే వ్యవహారంలోకి వచ్చిన తర్వాత మనకు అన్నీ సంకేతాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఓం అంటున్నాం, ఓం రిప్రజెంట్స్ పరమాత్మ అంటున్నాం. ఓం ఈజ్ పరమాత్మ అంటాం. యాక్చువల్గా ఓం ఈజ్ పరమాత్మ. యమధర్మరాజు నచికేతుడితో ఆయన అడిగాడు, ఏమయ్యా నాకు ఆ పరమాత్మను గురించి చెప్పు అంటే, ఈయన ఓం అని చెప్పేసి ముందర చెప్పి ఆ ఓం ఈజ్ పరమాత్మ అంటాడు. సో ఓం అనేది పరమాత్మ ఎలా అవుతుంది? ఓం అనేది పరమాత్మను సంకేతించేటటువంటి ఒక సిలబుల్. అదేవిధంగా క్రైస్తవులకి క్రాస్ ఉంది, ఆ క్రాసే వాళ్ళకు యెహోవానా? కాదు కదా, ఇట్ ఈస్ ఎ సింబల్. సిమిలర్లీ దట్ ఎ క్రెసెంట్ అది ఫర్ ముస్లిమ్స్. అంతేకాదు ఈవెన్ మామూలుగా మన నమస్కారం అంటున్నాము, 2 చేతులు జోడించి అంజలి హస్తంతోనూ ముకుళ హస్తంతోనూ నమస్కారం అంటున్నాము. వాట్ ఈస్ దట్ నమస్కారం? ఇట్ ఇస్ ఓన్లీ సంకేత భాష. ఇట్ ఇస్ అ సంకేతం అండ్ ఇట్ ఇస్ ఎ రిచువల్. వాట్ డస్ ఇట్ ఇండికేట్? స్వామి
నేను మీరు నాకంటే ఉన్నతులు అని చెప్పేసి నేను గౌరవించి నమ్రతాభావంతో నేను మీకు ఐ ఆమ్ బౌవింగ్ మై హెడ్ టు యూ అని. ఇవన్నీ కూడా సంకేతాలే. ఇలాంటి సంకేతాలు అన్ని రిలీజియన్స్లో కూడా, మన సనాతన వైదిక ధర్మంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బృహదారణ్యక ఉపనిషత్తులో బ్రహ్మదేవుడి దగ్గరికి వీళ్ళు వచ్చారట. దేవతలు, మానవులును, అసురులు మూడు వెళ్ళారట. ముందర దేవతలు వెళ్ళారట, స్వామి మాకేమైనా ఉపదేశం ఏమైనా ఇస్తారా అని. ఆయన ఏంటంటే పాపం ఎక్కువ మాట్లాడే బాబత్ కాదు ఆ బ్రహ్మదేవుడు. ఆయన కళ్ళు తెరిచి దా అన్నాడట. సరే దా అనేప్పటికీ సరే ఇంకా ఆయన కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళు బయటికి వస్తూ దా అంటే అహంకారం, మనకేందంటే అహంకారం ఎక్కువ, ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటురా, దమాన్ని కలిగి ఉండండిరా, మీరు బాగుపడతారని చెప్పేసి ఆ పితామహుడు మనకు అడ్వైజ్ ఇచ్చాడని అప్పటి నుంచి ఆ అహంకారాన్ని కాస్త తగ్గించుకోవడానికి సాధన చేయడం మొదలుపెట్టారట. తర్వాత కొంతకాలానికి వీళ్ళు ఎవరు మన అసురులు వెళ్ళారట. రాక్షసులు వెళ్తే వాళ్ళకు కూడా ఏంటంటే దా అన్నాడట ఆయన. ఆ దా అనేప్పటికీ దానికి దే హ్యావ్ గివెన్ అనదర్ డెఫినేషన్. దా అంటే మనం ఎక్కువగా దండిస్తుంటాం ప్రజల్ని, ఎక్కువగా ఈ దండాన్ని వాడుతూ ఉంటాము. ఆ పితామహుడు ఏంటంటే మనకు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు, అట్లాంటి పనికిరాదురా మీరు బాగుపడాలంటే అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఆ దాకి. అండ్ ఆ తర్వాత మానవులు వెళితే వాళ్ళకు కూడా ఏంటంటే దా అన్నాడట. ఆ దా దేనికి అర్థం అని చెప్పేసానంటే, మనం ఎక్కువగా ఏంటంటే ఈ దాన స్వభావం మనకు లేదు, ఎక్కువగా ఏంటంటే మనం ఎక్కువగా వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ జస్ట్ అమాసింగ్ వెల్త్ అండ్ ఆల్ దట్. కాబట్టి దా అంటే దాన బుద్ధి కలిగి ఉండండి అని ఆ పితామహుడు మనకు సంకేతించాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారట. కాబట్టి అప్పటి నుంచి ఒక కవి అంటారు, అప్పటి నుంచి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆ ఉపదేశం ఈవెన్ నౌ వర్షాకాలంలో మేఘం రూపంలో మనకు వినిపిస్తోంది, వినడం లేదా అంటాడు ఆయన. ఏంటండి ఆ ఉపదేశం అంటే దద్ద అని చెప్పేసి ఆ మేఘ గర్జన వినిపించడం లేదా? ఈజ్ ఇట్ నాట్ అన్ ఉపదేశం ఫ్రమ్ బ్రహ్మదేవ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్? అంత చెప్తున్నా కూడా మీరేమో వినిపించుకోవట్లేదు అని చెప్పేసి ఆ మహానుభావుడు ఒక బ్యూటిఫుల్ పోయంలో చెప్తారు. ఎనీవే, ఈ సంకేత భాషని మనం తంత్రాగమంలో ఉన్నాం. సో ఈ విధంగా ఉపాసించవలసినటువంటి తత్వాన్ని, ఆ తత్వపు అంగాలను వివిధాలైనటువంటి సంకేతాలతో గ్రహిస్తూ ఉపాసించేటటువంటి ప్రక్రియను తెలిపేటటువంటి ఈ ఆగమ రూప వైదిక శాస్త్రాలను తంత్రాలు అంటారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఈ తంత్రాలు అంటే ఇట్ ఇస్ వెరీ గుడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇప్పుడు తాంత్రికులు అని చెప్పేసి అంటుంటాం మనం, తంత్ర గ్రంథాలు అంటాం. ఈ తాంత్రికులు, తంత్ర గ్రంథాలు ఈ పదాలని చాలా లూజ్గా, సంకుచితంగా మనం లోక వ్యవహారంలో వాడడం వల్ల పాపం ఈ పదాలన్నీ కూడా దే హ్యావ్ అటైన్డ్ వెరీ వెరీ ఇన్ఫీరియర్ నొటేషన్ విచ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ అప్రోచ్. ఎనీవే, ఈ రుద్రోపాసన ప్రక్రియలో మన మహన్యాసాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఈ రుద్రోపాసన ప్రక్రియలో నమకం చమకంతో ఉపాసన చేసేటప్పుడు ఉపాసకుడు ఉపాస్య దైవతంతో తనకు అభేదాన్ని భావన చేయడానికి ఉపయోగించేటటువంటి ఆగమ తంత్ర ప్రక్రియే మహన్యాసం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అభేదం ఉందండోయ్ అంటే మనం వీఆర్ కమింగ్ నియరర్ టు అద్వయం. ఉపాసకుడు ఉపాస్య దైవతం ఇక్కడ ఎవరు? రుద్రుడే. ఆ రుద్రుడికి తనకు అభేదాన్ని భావన చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక ఆగమ తంత్ర ప్రక్రియే మహన్యాసం అన్నారు. అంటే ఏం చేస్తున్నాం? మహన్యాస ప్రక్రియలో అంటే రుద్ర నమ్మకంతో స్వామివారికి అభిషేకం చేసే ముందర, అర్చన చేసే ముందర ఉపాసకుడు కొన్ని న్యాసాలు ఉన్నాయి. న్యాసాలంటే తంత్రాలు. మళ్ళీ న్యాసం అంటే ఉంచుకోవడం, ఆ భావనను తనలో ఉంచుకోవడం. ఆ భావనను తనలో ఉంచుకోవడానికి కొన్ని సంకేతాలను ఉపయోగిస్తాడు ఈ యొక్క ఉపాసకుడు. దీంతో తనను తాను రుద్రుడితో అభిన్నుడిగా భావన చేస్తాడు. ఏమవుతుంది? ఈ అభేద భావనతో
రుద్రుడు సాధకుడి శరీరంతో, సాధకుడి యొక్క జీవ చైతన్యంతో అభేదం చెంది ఆ ఉపాసకుడిని అనుగ్రహిస్తాడని చెప్పేసి మహాన్యాస ఫలం చెబుతోంది శాస్త్రం. కాబట్టి అంటే అర్థమైందంటే రుద్రాధ్యాయాన్ని వినియోగించి జపం కానీ, హోమం కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ ఇలాంటివి అనుష్ఠించేటటువంటి ఉపాసకులు తమ యందు ఒక రుద్రతా భావనను కల్పించుకుంటారు, భావిస్తారు. అంటే మనం నిన్న చెప్పుకున్నాం, నా రుద్రః రుద్రమర్చయేత్ అని చెప్పేసి, తాను రుద్రుడి అయి కానీ రుద్రుడిని అర్చించకూడదు అని. సో తన యందు రుద్రతా భావనను కల్పించుకొని భావించి తాను సంకల్పించినటువంటి ఈ కర్మానుష్ఠానానికి, ఉపాసనకు కావలసినటువంటి యోగ్యతను, ఎలిజిబిలిటీని సంపాదించుకునేందుకు అనుష్ఠించవలసినటువంటి సాధనమే మహాన్యాసం అని మన ముందర ఒక అర్థం చేసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఆర్ బాగా కన్ఫ్యూజ్ చేశానా సార్? బాగానే ఉందా? రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా చెప్పుకున్నాం, ఈ యొక్క అసలు మహాన్యాసంలోకి దిగాం కాబట్టి కొద్దిగా చెప్పుకున్నాం ఏమిటి మహాన్యాసం అని. మనం నిన్న చెప్పుకున్నాం, ఈ మనకు రెండు మాటలు వినిపిస్తుంటాయి రుద్రాభిషేకంలో, ఏకరుద్రము, ఏకాదశ రుద్రము అని రెండు. ఏకరుద్రం అంటే ఏంటంటే యాక్చువల్గా దాని పేరు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని చెప్పేశాను. మహాన్యాసపూర్వక అంటే ముందర మహాన్యాసం చెప్పుకొని ఆ తర్వాత రుద్రాభిషేకము అని, అందుకని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని. మహాన్యాసపూర్వకంగా నమకంలో ఉండేటటువంటి 11 అనువాకాలు చెప్పి చమకంలో ఉండేటటువంటి ప్రథమ అనువాకాన్ని చెప్తే అదేంటంటే అదొక ఆవర్తము, అదొక సైకిల్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఏకరుద్రము లేకపోతే ఏకరుద్రాభిషేకము అంటారు. ఇంకొక పద్ధతి ఏంటంటే, రెండోది ఏంటంటే కాస్త ఎలా టైం కనుక ఉన్నట్లయితే ఉపాసకుడికి నమ్మకంలో ఉండేటటువంటి 11 అనువాకాలతో స్వామివారికి అభిషేకం చేసి చమకంలో ఉండేటటువంటి ఫస్ట్ అనువాకం చెప్పుకోవడం, ఆ తర్వాత మళ్ళీ నమ్మకంలో ఉండేటటువంటి 11 అనువాకాలు చెప్పుకొని చమకంలో ఉండేటటువంటి రెండో అనువాకం చెప్పుకోవడం. ఇలా ఏమైంది, నమ్మకం 11 సార్లు చెప్పుకోవడం అవుతోంది. అంటే చమకం ఏంటంటే ఒక్కసారి ఆవర్తం అవుతుంది, సైకిల్ అవుతుంది. దీన్ని ఏంటంటే ఏకాదశ రుద్రము లేకపోతే ఏకాదశ రుద్రాభిషేకము లేకపోతే మహారుద్రము అని చెప్పేసి అంటారు. ఇది ఒక్కడే కూర్చొని చేయడం, ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఒక్కడే కూర్చొని చేస్తే ఇంచుమించు 4 గంటలు పడుతుంది, ఈజీగా 4 గంటలు పడుతుంది. దానికి ముందర మహాన్యాసం, తర్వాత అర్చన, పూజ 4 గంటలు 5 గంటలు కూడా పడుతుంది నిదానంగా చక్కగా చేస్తే. అంత ఓపిక లేక ఆజ్కల్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4 పిలుస్తారు బ్రాహ్మణుల్ని, పరస్పర సహాయేన అని చెప్పేసి సంకల్పంలో చెప్పుకుంటారు. చెప్పుకొని ఈ 4 2-3 సార్లు కనుక చెప్పినట్టయితే అది ఏకాదశం అయిపోయిందంట. అర్థమైనా? ఒక 4 కూర్చుంటారు, 4 కూర్చొని 3 సార్లు కాస్త నమ్మకాన్ని చదువుతారు. చదివేపటికి ఏమైంది, 3-4 12, యాక్చువల్గా 11 కంటే ఒకటి ఎక్కువే అయింది. ఇది ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. కానీ యాక్చువల్గా అలా చేసేదాని బదులు ఏకరుద్రాభిషేకం చేసుకున్నా సరే సిన్సియర్ కనుక కానీ చేసుకుంటే అది చాలని నా ఉద్దేశం. వినిపిస్తాను సార్? బాగానే వినిపిస్తుందా? ఫలితమా మళ్ళీ నేను మనం చెప్పుకున్నామే, ఇట్స్ నాట్ డిపెండెంట్ అపాన్ ది ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది సబ్జెక్ట్. ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది సబ్జెక్ట్. ఆపానా లేదే? ఇప్పుడు వినిపిస్తుందా? స్పీకరు సరిగ్గా ఆన్ అయిందా లేదా నాకు డౌట్ వచ్చి అది నొక్కా. వినిపిస్తుందిగా? ఓకే. ఫలితం ఏంటంటే
ఇది ఇట్ డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్. యాక్చువల్గా నిజంగా భక్తితో కనుక చేసినట్టయితే ఏకవారాభిషేకం, ఏక రుద్రాభిషేకం చాలు. యాక్చువల్గా ఆయన ఎన్నిసార్లు చేయమని చెప్పేసి అని అడిగాడా, అరే నీ భక్తి కావాలరా నాకు అన్నాడు. సో దట్ వే. కాబట్టి ఆ తర్వాత మనం చెప్పుకున్నాం ఈ రుద్రాభిషేకానికి పూర్వాంగంగా ఈ మహన్యాసాన్ని జపించాలి అని ఈ బోధాయనుడు చెప్పాడు కల్పసూత్రాల్లో అని చెప్పేసి అని చెప్పుకున్నాం. ఆ అంగన్యాసం ఇదొక ఈ మహన్యాసంలో అంగన్యాస కరన్యాసాలను రెండు ఉన్నాయి. ఈ మహన్యాసంలో ఏం లేదు దీనికి. అంగన్యాసం అంటే ఏంటంటే తన ఒంటిలో తన శరీరంలో బోలెడన్ని భాగాలున్నాయి, బోలెడన్ని అవయవాలున్నాయి. వీటిల్లో అంతా కూడా ఈ రుద్రభావాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం అంగన్యాసం. తర్వాత చేతితో ఆయనకి అర్చన చేస్తాడు కాబట్టి ఆ మహాదేవుడి మీద పూరించుతాడు, నీళ్లు పోస్తాడు, అవన్నీ పాలు పోస్తాడు, ఇవన్నీ కూడా చేస్తాడు కాబట్టి ఈ చేతి వేళ్ళు కూడాను కరానుకున్నటువంటి వేళ్ళని కూడాను అక్కడ కూడా రుద్రభావాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి కాబట్టి దానికి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే కరన్యాసం అంటారు. అంగన్యాసము వెరసి అంగన్యాసము కరన్యాసం. ఇది గనక చేసినటువంటి వాడిని ఏమంటారంటే వాడు పంచాంగ రుద్రుడు అవుతాడట. వాడు నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇది చేసినటువంటి మహానుభావుడు, ఆ ఉపాసకుడు, సాధకుడు, వాడు పంచాంగ రుద్రుడు అవుతాడు నాయన. అప్పుడు హీ గెట్స్ ఎలిజిబిలిటీ ఫర్ డూయింగ్ రుద్రాభిషేకం అని. ప్రథమాంగన్యాసము, ద్వితీయాంగన్యాసము, తృతీయాంగన్యాసము, ఇట్లా చతుర్థాంగన్యాసము, పంచాంగన్యాసము అని ఆఫ్కోర్స్ డీటెయిల్ ఇచ్చారు. ఒక్కొక్క న్యాసంలో, ఒక్కొక్క అంగన్యాసంలో ఏ ఏ అవయవాలు వస్తాయి ఏమిటి అంతా కూడా ఒక డీటెయిల్గా ఇచ్చారు. వాళ్ళు 5 చెప్పారు. ఎనివే ఈ పంచాంగ న్యాసాలన్నీ కూడా అంగన్యాసం కానీ కరన్యాసం కానీ ఇవన్నీ కూడా కొన్ని మంత్రాలు చెప్పారు. అది కూడా బోధాయనుడు వారు ప్రసాదించారు. దాంతో మనం చేయాలి యాక్చువల్గా. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్ యాక్చువల్. బట్ అంత మరీ డీటెయిల్డ్కి వెళ్లకుండా అసలు ఏమిటి వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్గా అని చెప్పేసి మనం చూసినట్లయితే ఏం చేస్తారంటే ఈ అవయవాల్లో ఫ్రమ్ టాప్ టు 2 అవయవాల్లో ఆ రుద్రభావాన్ని, అసలు రుద్రుడు అంటే ఏమిటి, ఒక సమష్టి దేవతా శక్తి అని అనుకోవచ్చు. విశ్వమంతా వ్యాపించినటువంటి దేవతా శక్తుల యొక్క సమాహారమే రుద్రుడు అనుకుంటే తప్పేం ఉంది? లేదు కదా, తప్పేం లేదు కదా. సో వీటిలో ఏం చేస్తారంటే వీళ్ళందరినీ కూడా పరివార దేవతలు అనొచ్చు. యాక్చువల్గా అంగదేవతలు అని చెప్పేసి అనొచ్చు. అంటే రుద్రుణ్ణి పరివేష్టించి విశ్వదేవతలందరూ కూడా ఉంటారు. యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా తన యందు ప్రతిష్ఠించుకోవాలి అంటారు. దానికి కొన్ని మంత్రాలు చెప్పారు, సింపుల్ మంత్రాలే. ఎట్లాగంటే అధః ఆత్మని దేవతా స్థాపయేత్ అని స్టార్ట్ అవుతుంది. అధః అంటే నౌ, ఆత్మని అంటే పరమాత్మ కాదు, నాట్ ప్యూర్ కాన్షియస్నెస్ కాదు. ఆత్మని అంటే తన యందు, తన బాడీ యందు, తన శరీరమునందు, తన దేహమునందు దేవతా స్థాపయేత్ అంటే ఆయా దేవతలను నిలుపుకోవాలి, స్థాపించుకోవాలి. ఎట్లా అని చెప్పేసి అంటే దానికి మంత్రాలు ప్రజననే బ్రహ్మాతిష్ట. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ప్రజననే బ్రహ్మాతిష్టతు. ప్రజననే అంటే జననే అంటే నా జననేంద్రియమునందు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నిలుచుగాక. పాదయోర్ విష్ణుస్తిష్టతు. నా పాదాల యందు ఆ మహావిష్ణువు నిలుచుగాక, అక్కడ ప్రతిష్టగునుగాక. హస్తయో హరిస్తిష్టతు. నా హస్తాల్లో హరి ఉండుగాక. అంటే హరి అనేది ఇంకొక శక్తి, అంటే ఇంకేం లేదు. మహావిష్ణువును హరి ఇద్దరు ఒకటే కదా అని మనం అనుకుంటాం. కరెక్టేనాయనా. ఇక్కడ ఏంటంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ శక్తిస్, డిఫరెంట్ పవర్స్, డిఫరెంట్ ఎనర్జీ గ్రూప్స్ అన్నమాట. పాదాల్లో ఉండేటటువంటి శక్తిని విష్ణు శక్తి అన్నారు, చేతుల్లో ఉండేటటువంటి శక్తిని హరిశక్తి అన్నారు. హృదయే శివతిష్టతు. నా హృదయంలో ఆ శివుడు ఉండుగాక.
తర్వాత జఠరే అగ్నిస్తిష్టతు, జఠరే అంటే నా జీర్ణకోశమనందు వైశ్వానురుడైనటువంటి ఆ అగ్ని నిలుచుగాక, ప్రతిష్టగుగాక. నా హృదయమునందు శుభ సంకల్ప రూపుడైనటువంటి శివుడు నిలుచుగాక. కంఠే వసవస్తిష్టంతు, నా కంఠంలో అష్టవసువులు కూడా ప్రతిష్టాగుదురుగాక. వక్త్రే సరస్వతీ తిష్టతు, నా నోటి యందు వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవి నిల్చునుగాక. నాసికయో వాయుస్తిష్టతు, నా 2 నాసికల యందు ఆ వాయుదేవుడు నిల్చుగాక. నయనయో చంద్రాదిత్యౌ తిష్టేతాం, నా ఎడమ కుడి కన్నుల యందు ఆ చంద్రుడు సూర్యుడు, హూ ఆర్ ది గివర్స్ ఆఫ్ లైట్, వాళ్ళు నిలుచుదురుగాక. కర్ణయో అశ్వినౌ తిష్టేతాం, నా 2 చెవుల యందు అశ్వినీ దేవతలు నిలుచుదురుగాక. ఇలా ఒక 18, 19 ఉన్నాయి. ఈ విధంగా ఉన్న తర్వాత తతో బహి సర్వతోగ్నిర్జ్వాలామాల పరివృతాస్తిష్టంతు, సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్టంతు మాం రక్షంతు. కాబట్టి ఈ తతో బహి, వీనికి వెలుపల అంటే ఈ దేవతలందరూ కూడా నా వీర్య సవయవాల్లో నిలిచిన తర్వాత, నిన్న మనం చెప్పుకున్నామే, దీనికి వెలుపల అగ్నిజ్వాలామాల పరివృత సన్, జ్వాలల మాలికలతో చుట్టబడినటువంటి వాడకొచ్చు అగ్నిదేవుడు నిలుచుగాక. చుట్టూ సర్వ అవయములందరూ కూడా, అందరు దేవతలు కూడా తమ తమ స్థానాల్లో ప్రతిష్ఠ అయి ఉందురుగాక. నన్ను రక్షించుదురుగాక. లెట్ మీ, ఐ విల్ బి ప్రొటెక్టెడ్ బోత్ అవుట్ సైడ్ ఫ్రమ్ అండ్ ఇన్సైడ్. ఇలా అన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ మంత్రాలు ఉన్నాయి. అగ్నిర్మే వాచి శ్రితః వాగ్ హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఇలా అంటే అగ్ని నా వాక్ ఇంద్రియమునందు ఆశ్రయమును పొందుగాక. అగ్ని ఏంటంటే ఫైర్. మామూలుగా మనం అంటాం హీజ్ స్పీచ్ ఈజ్ జస్ట్ లైక్ ఫైర్ అంటాం మనం మామూలుగా. ఎందుకంటే ఒక మంచి ఆరేటర్ ఉన్నాడు అనుకోండి, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాగా, హీజ్ స్పీచ్ హీజ్ టాక్ ఈజ్ జస్ట్ లైక్ ఫైర్ అని చెప్పేసి అని. అంటే ఏమిటి, ఆ అగ్ని శక్తి ఉంది ఆయన వాగింద్రియంలో అని మనకు ఏదో నమ్మకం. ఇక్కడ అంటున్నారు, వేదం చెప్తోందనమాట, అగ్ని నా వాక్ ఇంద్రియమునందు ఆశ్రయమును పొందుగాక. అంతేకాదు, నా వాక్కు ఎక్కడి నుంచి వచ్చింది? నా హృదయం నుంచి వచ్చింది, నా అంతఃకరణం నుంచి వచ్చింది, నా మనస్సు నుంచి, నా బుద్ధి నుంచి వచ్చింది. కాబట్టి నా వాక్కు నా అంతఃకరణమునందు ఆశ్రయమును పొందినది అగుగాక. అగైన్ నా అంతఃకరణం ఏమిటి? నా మనస్సు. నా మనస్సుకు బేసిస్ ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను అనే భావనకు ఆశ్రయమైనటువంటి జీవాత్మయందు అది ఆశ్రయాన్ని పొందింది నా అంతఃకరణ. లోపలికి పోతున్నాడు. అంతేకాదు, ఈ నేను అనేటటువంటి భావన అంటే అహంకారం, జీవభావం, అది ఎక్కడి నుంచి వచ్చింది? నాలోని అమృతత్వం నుంచి వచ్చినది అగుగాక. నేను అనే భావన నాలోని అమృతత్వం యందు ఆశ్రయాన్ని పొందినది అగుగాక. ఆ అమృతత్వమైనటువంటి నా జీవ చైతన్యం సర్వానికి మూలమైనటువంటి ఆ శివ పరబ్రహ్మ స్వరూపమునందు ఆశ్రయాన్ని పొందినదగుగాక అని ఈ విధంగా ఈ యొక్క ఉపాసకుడు భావన చేస్తాడనమాట. అంటే ద్వైతమే, బట్ హీ నోస్ దీనికి ఆరిజిన్ ఏంటంటే ఇక్కడితో ఆగిపోవట్లేదు. కేవలం దేహం మాత్రమే కాదు, కేవలం ఆ వాక్ ఇంద్రియం మాత్రమే కాదు, ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్. ఇట్ ఈస్ డిరైవింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ సంథింగ్ ఇన్సైడ్ అండ్ దట్ ఈస్ డిరైవింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ సంథింగ్ ఇన్సైడ్. అలా దీనికి మూల కారణం ఏమిటంటే ఆ పరమాత్మ చైతన్యం అని ఈ వ్యష్టిని సమష్టితో ఒక అనుసంధానం చేసుకునేటటువంటి ప్రక్రియ మనకు ఈ మహన్యాసంలో మనకు కనిపిస్తుంది. ఏం సార్, ఇప్పుడు మనం వాకింద్రియాన్ని గురించి చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత ప్రాణాన్ని గురించి చెప్తాడు. వాయుర్మే ప్రాణే శ్రితః ప్రాణో హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఇట్లా వాయువు నా ప్రాణమునందు ఆశ్రయాన్ని పొందునుగాక, ఆ విధంగా. అండ్ నా సో ఇలా పృథివీ నా శరీరమునందు ఆశ్రయాన్ని పొందునుగాక, దిక్కులు నా శ్రోత్రియేంద్రియమునందు ఆశ్రయాన్ని పొందుతుంది,
నా శ్రోత్రియేంద్రియము మళ్ళీ నా అంతఃకరణంలో ఆశ్రయాన్ని పొందుతుంది. నా అంతఃకరణము నా జీవభావంలో ఆశ్రయాన్ని పొందుతుంది. నా జీవభావము అమృతత్వం నుంచి వచ్చిందవుతుంది. ఆ అమృతత్వం ఏదో కాదు, ఆ జీవ చైతన్యము పరబ్రహ్మ స్వరూపమునందు ఆశ్రయాన్ని పొందినదవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ దట్ అని చెప్పేసినటువంటి ఈ యొక్క ఏ సిరీస్ ఆఫ్ మంత్రాలు మనకు ఈ మహన్యాసంలో మనకు కనిపిస్తాయి బాగా. ఇన్ఫ్యాక్ట్ అవి చదువుతుంటే ఆరు వింటూ ఉంటే మనకు చాలా ఒక విధమైనటువంటి ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. దాని అర్థాన్ని తెలుసుకొని కనుక చదువుతుంటే ఆరు వింటూ ఉంటే మనకు చాలా ఆగం. బట్ మోస్ట్ ఆఫ్ ది పురోహిత్స్ ఇన్ దిస్ థింగ్ బట్ దే డోంట్ నో దేర్ మీనింగ్. ఏదో అలా బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదంతా అయిన తర్వాత ఆ రుద్రుణ్ణి ధ్యానిస్తాం మనం. ఆరాధితో మనుష్యైస్త్వం సిద్ధైర్దేవాసురైరపి ఆరాధయామి భక్త్యా త్వాం మాం గృహాణ మహేశ్వర అని. ఓ మహేశ్వర, నీవు మనుష్యుల చేత, సిద్ధుల చేత, దేవాసురుల చేత, వీళ్ళందరి చేత కూడా ఆరాధింపబడుతున్నావయ్యా. ఇట్టి నిన్ను నేను భక్తితో ఉపాసిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నన్ను నీ వాడిగా స్వీకరించవయ్యా. మాం గృహాణ, నన్ను నీ వాడిగా స్వీకరించవయ్యా అని ఒక భక్తిభావం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే భక్తి యోగం ఇట్ ఈస్ నెసెసరీ ఫార్ జ్ఞాన యోగం అని మనం చెప్పుకున్నాం కదా. సో దట్ వే అన్నమాట. సో తర్వాత ఈ యొక్క మనం ఇది చేసేటప్పుడు శివుడికి 5 ముఖాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తాం మనం. శివుడికి 5 ముఖాలట. ఒక్క నిమిషం చెప్తాను, 1 minute. శివుడికి 5 ముఖాలు ఉన్నాయని ఈ యొక్క మహన్యాసం చెప్పేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం అనమాట. వాటిని పంచబ్రహ్మ మంత్రాలు అంటారు. అంటే శివ పరమాత్మ హీజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన ఏంటంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం అనేటటువంటి పంచకృత్యాలు ఆయన తన శక్తి సహాయంతో ఆయన చేస్తాడు. అవి చేశాడు అని దానికి సంకేతంగా అగైన్ ఆయనకు 5 ముఖాలున్నాయి అని చెప్పేసి, పంచముఖాలున్నాయి అని చెప్పేసి చెప్తారు. పంచముఖాలని, ఈ పంచముఖాలే ఈ యొక్క వేరియస్ ఫంక్షన్స్ అవి చేస్తాయి అని చెప్పేసాను. ఏమిటంటే ఈ పంచముఖాలు ఈశాన ముఖం, తత్పురుష ముఖం, అఘోర ముఖం, వామదేవ ముఖం, సజ్జోజాత ముఖం అని ఒక్కొక్కటి ఒక పంచభూతాన్ని యాక్చువల్గా సంకేతిస్తుంది. యాక్చువల్గా ఈశాన ముఖం ఏంటంటే ఆకాశానికి సంకేతం అయితే, తత్పురుష ముఖం ఏంటంటే వాయువుకు సంకేతం అయితే, అఘోర ముఖం ఏంటంటే అగ్నికి సంకేతం అయితే, వామదేవ ముఖం ఏంటంటే జలానికి సంకేతం అయితే, సజ్జోజాత ముఖం పృథివీకి సంకేతం అని ఈ విధంగా పంచభూతాలకు ఆ శివ పరమాత్మ యొక్క పంచముఖాలు సంకేతాలు అని చెప్పేసి అంటారు యాక్చువల్గా. సో వీటి మీద మంచి బ్యూటిఫుల్ మంత్రాలు యాక్చువల్గా మనకు వినిపిస్తుంటాయి. మీరు కూడా వినే ఉంటారు. పంచబ్రహ్మ మంత్రాలు అంటారు వాటిని. శివుడి యొక్క తూర్పు ముఖం ఏంటంటే తత్పురుషాయ ముఖం అని చెప్పేసి కూడా అంటారు దాన్ని. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. ప్రచోదయ అంటే మనకు తెలుసు, ఓ స్వామి నా బుద్ధిని ప్రచోదింపజేయవయ్యా, మోటివేట్ చేయవయ్యా అని. అంటే తత్పురుష అనేటటువంటి నామము కలవాడుగా తూర్పు దిశ యందు ఉండేటటువంటి ఆ శివ పరమాత్మ యొక్క తత్వం అది నేను తెలుసుకున్నాను. అటు మహాదేవుడికి నేను ధ్యానిస్తున్నాను. ఆయన నాకు మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా ప్రచోదయాత్, నహ ప్రచోదయాత్. నహ అంటే నాకు లేకపోతే మాకు మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా, సత్కర్మలను అనుష్ఠించేటట్లుగా, నన్ను నేను తెలుసుకునేటట్టుగా ఆ విషయంలో నన్ను మోటివేట్ చేయనుగాక అని చెప్పేసి మాత్రం. తర్వాత దక్షిణముఖం అఘోరేభ్యో అధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఇది అఘోరముఖ ధ్యానం అంటారు దక్షిణం. తర్వాత సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని.
ఓ మహాదేవ, నన్ను ఈ ఈ భూలోకంలో కానీ, తర్వాత అంతరిక్ష లోకంలో, స్వర్గంలో కానీ ఇటువంటి లోకాలకు వెళ్ళేటటువంటి ఇచ్చ నాకు లేదయ్యా, నన్ను నీయందే నిలుపుకోవయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తాడు ఈ శ్లోకంతో, ఈ మంత్రంతో. తర్వాత సత్ యః అజాతః సజ్జోజాత అంటే ఎవడైతే ఎప్పుడూ కూడా అట్ ఆల్ ది టైమ్స్ అసలు జన్మ అంటూ లేనటువంటి నిత్య సిద్ధ తత్వరూపుడు ఆ పరమేశ్వర, నేను ఏదో పుణ్యకర్మలు వల్ల పుణ్య ఫలితాల వల్ల ఇక్కడ ఒక మంచి జన్మలో జన్మించాలని కానీ, లేకపోతే స్వర్గలోకంలో కానీ, మంచి మంచి లోకాల్లో కానీ వెళ్ళి ఉండాలనే కోరిక నాకు లేదయ్యా, నన్ను నీయందే, నీ పరమాత్మతత్వం నందే అంటే సత్ ఎందే నన్ను నిలుపుకోవయ్యా అని చెప్పేసి అనేటటువంటి ఒక అద్వైత భావం కూడా మనకి ఇక్కడ, అంటే ఉపాసన ద్వారా జ్ఞానం పొందడం అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమః, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమః, బలప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమః, మనోన్మయాయ నమః, మనోన్మనాయ నమః ఇలా. తర్వాత ఇది ఆఖరిది, ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. నాకు సకల విద్యలకు, వేదశాస్త్రాలకు, చతుషష్ఠి కళలకు ఆయనెవరు? ఈశానః, హీఈస్ ది కంట్రోలర్ జనరల్. సకల భూతాలకు ప్రభువు ఆయన, ఈశ్వరుడు. ఆయన బ్రహ్మాధిపతి, వేద సంరక్షకుడు. తర్వాత అటువంటి సర్వము వ్యాపించినటువంటి బృహద్రూపము కలిగినటువంటి ఈ ఊర్ధ్వముఖ మహాదేవుడు మే నాకు, అంటే నా విషయంలో లేక మా విషయంలో శివ అస్తు, నా విషయంలో శుభంకరుడుగా అగుగాక. సదాశివ, నేను ఆ సదాశివుడినే అగుదునుగాక అని అలా. శివోమే అస్తు సదాశివం, నేను ఆ సదాశివ భావాన్నే నేను పొందుతునుగాక అనేటటువంటి అద్వైత భావం కూడా మనకు ఈ మంత్రాల్లో కనిపిస్తుంది. సో ఇలా మహాన్యాస ప్రక్రియ ఏంటంటే బాగా అది వాటిని అర్థం చేసుకొని కనుక మనం పారాయణ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఏ వెరీ బ్యూటిఫుల్ థ్రిల్లింగ్ ఎక్సర్సైజ్ అని నాకు అనిపించింది యాక్చువల్గా. అండ్ విచ్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రెల్యూడ్ టు రుద్ర నమక అభిషేకం, అర్చన కానీ అభిషేకం కానీ. ఏం సార్? సో మనకు ఎంత అయింది? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. సో ఈ విధంగా మనం ఈ మహాన్యాసం చేసుకున్న తర్వాత మనం వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ స్వామివారికి ఈ ధ్యాన శ్లోకాలు అని చెప్పేసి ఉన్నాయి. 1-2 ధ్యాన శ్లోకాలు, ఇవన్నీ కూడా ధ్యాన శ్లోకాలే యాక్చువల్గా. 1-2 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఏమిటంటే అసలు రుద్ర స్వరూపం ఏమిటో చెప్పేటటువంటి ధ్యాన శ్లోకాలు 2 ఉన్నాయి, మంచి ఉన్నాయి. వాటిని మామూలుగా మనం చదువుతుంటాం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపేత్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని. అసలు శివుడంటే ఏమనుకుంటున్నావా నువ్వు అంటున్నాడు ఋషి మహర్షి ఈ శ్లోకంలో. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, ఎక్కడో పాతాళ లోకాల నుంచి మన ఊహలకు కూడా అందనటువంటి ఊర్ధ్వలోకాల దాకా సమస్త బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక ప్రకాశమయమైనటువంటి జ్యోతి స్వరూపమునయ్యా ఆ శివుడు, ఆ రుద్రుడు అంటున్నాడు. జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై. ఈ ప్రకాశం జలప్రకాశం అనుకుంటున్నావా? జ్యోతి అనగానే జలప్రకాశం అనుకుంటున్నావా? కాదు, అది చైతన్య ప్రకాశం. అహంతాభావంతో నేను నేను అనేటటువంటి కాన్షియస్నెస్తో సర్వత్రా ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి చైతన్య ప్రకాశం. బ్రహ్మాండమంతా ఆద్యంతరహితంగా వ్యాపించున్నటువంటి ఆ మహా చైతన్యం ఏదైతే ఉందో అదే ఆ మహాదేవుడు.
ఆ నామరూప క్రియాత్మకంగా భాషించేటటువంటి సమస్త చరాచర పదార్థాలను అన్నింటినీ లయం చేసుకున్నటువంటి బాపతు అవన్నీ నశించినా కూడా నశించనటువంటి సృష్టికి ఆధారమైనటువంటి ఏ మూల కారణం ఉందో, మూలతత్వం ఉందో అది నేను శివం అని చెప్పేసి చెప్తున్నది అంటున్నాడు ఆ మహర్షి. కాబట్టి ఈ శివతత్వానికి ఆది మధ్యాంతాలు ఏం లేవని చెప్పేసి చెప్పడానికి దాన్ని జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ అన్నిటినీ లీనం చేసుకుంటుంది కాబట్టి అది లింగం. ఆది మధ్యాంతాలు లేనటువంటి తత్వం అని చెప్పడానికే సంకేతం కాబట్టి దాన్ని లింగ రూపంలో భావన చేశామయ్యా అంటున్నారు ఆ మహర్షులు. లింగం అండాకారం, దానికి ఏది మొదలు ఏది తుది నిర్ణయించలేం కదా. శివతత్వం కూడా అలాంటిదే, ఆద్యంతరహితం అని చెప్పేసి అని ఒక బ్రహ్మాండం మంచి బ్యూటిఫుల్ ధ్యాన శ్లోకం ఇది, బట్టి పెట్టాల్సినటువంటి శ్లోకం ఇది. ఆ శివుడే రకరకాలగా మనకి వ్యాపించి మనకు కనిపిస్తాడు. ఏంటి అంటే ఇది సామాన్యం, ఇది విశేషాలుగా కనిపిస్తాడు. ఎలాగా అది కూడా ధ్యాన శ్లోకం ఉంది. బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుజ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికలాశ్చండకోదండహస్తా త్రిక్షారుద్రాక్షభూషా ప్రణత భయహరా శాంభవా మూర్తిభేద రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవ నః ప్రయచ్చంతు సౌఖ్యం. ఈ రుద్రుడే ఏంటి, ఎక్కడో పాతాళాల లోకం నుంచి ఎక్కడో ఊర్ధ్వలోకాల దాకా ఒక బ్రహ్మాండమైనటువంటి నిరాకారమైనటువంటి నిరంజనమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు, చైతన్యమయమైనటువంటి తేజస్సుతో వ్యాపించినటువంటి ఆ రుద్రుడే బ్రహ్మాండం అంతా కూడా రకరకాల దేహాలతో వ్యాపించాడట. అది ఇక్కడ రెండోది. ఒకటేందంటే నిర్గుణం, ఇంకోటేమో సగుణం. నిర్గుణంగాను సగుణంగాను మన ఆ శివుణ్ణి, ఆ రుద్రుణ్ణి మనం భావించాలి అని చెప్తున్నారు ఆ మహర్షి. ఇది దీనికి అర్థమైందంటే బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతా కూడా వ్యాపించినటువంటి దేహాలు కలిగినటువంటి వాళ్ళట. తమ దేహాల మీదంతా కూడా పుయ్యబడినటువంటి భస్మం ఉందే, ఆ భస్మం తెల్లగా మంచు కాంతి వంటి దేహకాంతి కలిగించదట వాళ్ళకి. అసలు మనం శివుణ్ణి పూజిస్తాం కదా నాగాభరణుడు అని, ఆ శివుడి ఒంటి మీద ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా వీళ్ళ ఒంటి మీద కూడా ఉంటాయట. అంతేకాదు తమ కంఠాల్లో నలుపు వన్నె ఉంటుందట, నీలకంఠుడు కదా ఆయన. అంతేకాదు వాళ్ళ జటాజూటం ఉంటుందట, చంద్ర కళలు ఉంటాయట, భయం గొలిపేటటువంటి ధనస్సులు ఉంటాయట వాళ్ళ చేతుల్లో, 3 కళ్ళుంటాయట, రుద్రాక్షలు అలంకారంగా ధరిస్తారట. అయితే తమ విషయంలో ప్రణమిల్లినటువంటి వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టేస్తారట వాళ్ళు. పూజ్యమైనటువంటి రుద్ర సూక్త మంత్రాలతో వాళ్ళ యొక్క విభవం కాస్త, వాళ్ళ మహత్వం కాస్త ప్రకటితం అవుతుందట. అటువంటి శంభుడి యొక్క మూర్తి భేదాలే అయినటువంటి ఇక బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి రుద్రుడు మాకు శివేన సుమనాభవ, మాకు సౌఖ్యాన్ని కలిగించుదురుగాక అని చెప్పేసారు. వీళ్ళంతా ఎలాగైనా ఉండని, వాళ్ళ ఘోర స్వరూపము అఘోర స్వరూపంలో ఉంటారు ఈ రుద్రులంతా కూడా. కానీ మాకు మాత్రం శివోన సుమనాభవ, మాకు సౌఖ్యాన్ని ఆనందాన్ని కలిగించుదురుగాక. ఎందుకంటే వీ నో ది గ్రేట్నెస్ ఆఫ్ రుద్ర, వీ నో ది గ్రేట్నెస్ ఆఫ్ శివ, రుద్ర సూక్త మంత్రాలతో మేము ఉపాసిస్తున్నాం కనుక అని చెప్పేసి అని అంటున్నారు ఆ మహర్షులు. సో మనం ఏం చేస్తామంటే రేపు వీల్ ఎంటర్ ఇంటూ ది నమకం ప్రాపర్. రేపు మహాన్యాసం గురించి ఏదో కాస్త చెప్పుకున్నాం కాబట్టి రేపు వీల్ ఎంటర్ ఇంటూ ది రుద్ర నమకం ప్రాపర్ అండ్ ట్రై టు నో వాట్ ఇట్ మీన్స్ అండ్ దాంట్లో విశేషార్థాలు ఏమిటి అంతా కూడా. సార్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.